ఒక 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దీంట్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ 25 మంది ఎమ్మెల్యేలు, మరి ఇక్కడేమో 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అటో ఇటో ఉన్నది. ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ 25 మందిలో గట్టిగా ఒక 5-6 గట్టిగా తిరుగుబాటు చేసినా కానీ ఈ గవర్నమెంట్ కూలిపోతుంది. ఎందుకంటే మొత్తం ఈ గవర్నమెంట్కి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి స్వయంగా గెలిచినటువంటి సీట్లు 65, 64 ఉండే. మొన్న బైపోల్లో ఎంపీ ఎలక్షన్స్తో పాటు జరిగినటువంటి బైపోల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచింది కాబట్టి 65 అయింది. ఈ 65కు ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి చేరిరు. బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి 10 మంది చేరిరు. ఈ 10 మంది అంటే మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 75 అవుతుంది. ఈ 75లో ఇప్పుడు ఈ 10 మంది మైనస్ అయిపోతారు. వీళ్ళు కౌంట్లెస్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద వేటు పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళా 65కే చేరుతుంది. ఈ 65లో ఒక 5-6 కానీ మైనస్ అయ్యారు అంటే గవర్నమెంటు మైనార్టీలో పడిపోతుంది. 59-55కి పడిపోతుంది. సో కాబట్టి గవర్నమెంట్ కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అవిశ్వాసం పెట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి సర్కారు మీద. అవిశ్వాసం పెడితే సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు కానీ ఒక చర్చ అయితే అవుతుంది. మాది ప్రజాపాలన, మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఈ గప్పాలు కొట్టుకుంటున్నటువంటి ఈ బ్యాచ్ మొత్తం కూడా ఒకవేళ కనుక అవిశ్వాసం పెట్టి ఈ గవర్నమెంట్ కనుక కూలిపోయింది అనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఇంకా మంచిగా నిలిచిపోతారు. ఇప్పుడు ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం కనపడతలేదు. బతిమిలాడనంటారు, బతిమిలాడిండు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి బేసిక్గా ఆయన అని చెప్పేసి ఆయన పార్టీలో చేరుతప్పుడే నాకు మంత్రి పదవి ఇస్తా అంటేనే నేను వస్తా అని చెప్పేసి ఆయన కండిషన్ మీద రావడం జరిగింది. మంత్రి పదవి కోసం వచ్చిండు, నిలబడ్డాడు, గెలిచిండు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేద్దామంటే ఎల్బీ నగర్ నుంచి అప్పుడు మధ్యాష్కి గౌడ్ చాలా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసికి చాలా దగ్గర వ్యక్తి, రాహుల్ గాంధీకి నమ్మిన బంటు. సో కాబట్టి ఆయనను కదిలించేటువంటి అవకాశం లేక ఆయన ఎల్బీ నగర్ నుంచి అటు పోయిండు. బయట చెప్పుకుంటున్నాడు ఎల్బీ నగర్ నుంచి నేను పోటీ చేస్తే నాకు రాకపోవునాను, కానీ ఎల్బీ నగర్ నుంచి ఆయనకు ఛాన్స్ లేదు. మధుయాష్కి గౌడును పక్కన పెట్టి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేంత సినిమా ఉండదు. మధుయాష్కి గౌడు లాయల్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్నటువంటి ప్రియారిటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓపెన్గా చెప్పుకుంటే 10% కూడా ఉండదు. ఆయన అంత ఫక్టు కాంగ్రెస్ మనిషి మధుయాష్కి గౌడ్. కానీ రాజగోపాల్ రెడ్డి అట్లా ఉండడు. నిమిత్తం అంటే కాన్స్టెంట్గా ఒక దగ్గర ఉండేటువంటి ఒక ఈ పని మీద ఇక్కడనే బాగా ఉంటాడు, మంచిగా చేస్తాడన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. నిశ్చలమైనటువంటి మనస్తత్వం ఉండదు ఆయనది. ఇటు ఉంటాడు, అటు పోతాడు, అటు ఉంటాడు, ఇటు వస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండినా, కాంగ్రెస్ పార్టీలో ఉండి పీసీసీ పదవి కోసం వాళ్ళ అన్నకు పీసీసీ పదవి ఇవ్వడం కోసం అప్పుడు రకరకాల చర్చలు ఇవన్నీ జరిగినాయా. దాని తర్వాత పీసీసీ పోయింది. పీసీసీ పోయినాక రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఏ రకంగా వ్యతిరేకించారు, ఏ రకంగా మాట్లాడారు మనం చూసినాం ఆ మీడియాలో. సంచులని, 100 కోట్లని, 500 కోట్లని వీళ్ళే మాట్లాడారు, అన్నదమ్ములే మాట్లాడారు. వీళ్ళిద్దరు డిఫరెంట్గా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, రాజకీయ మంకీస్, రాజకీయ కోతులు వాళ్ళు అని చెప్పేసి. ఎంతో డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ వ్యవహారం కూడా. సో కాబట్టి ఏమైంది, ఎమ్మెల్యేలు పీసీసీ రేవంత్ రెడ్డి కాగానే కొంత వీళ్ళు మాట్లాడినప్పుడు ఆయన కూడా ఏం ఊకోలేదు, రేవంత్ రెడ్డి తక్కువైంది తినలే, హోంగార్డే ఎస్పీ అన్నట్టుగా ఆయన మాట్లాడిండు. సో అట్లా అదైపోయినాక రాజగోపాల్ రెడ్డి చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యిండు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఘోరంగా మాట్లాడిండు. పొట్టోడు అన్నాడు, పొడుగోడు అన్నాడు, ఎంత ఉన్నావు, ఎంత అంత ఇవన్నీ మాట్లాడేసారు. ఆయన బీజేపీ పార్టీలోకి పోయి బీజేపీలో జాయిన్ అయ్యిండు. బీజేపీలో జాయిన్ అయ్యి మునుగోడు ఉప ఎన్నికలకు అనివార్యం అయ్యిండు. మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినాయి. మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినాక మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ సిట్టింగ్ స్థానాన్ని మన రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన అంత పెద్ద బలమైన నాయకుడైనా అంతదైనా కానీ బీజేపీ నుంచి పోటీ చేస్తే బీజేపీ రాష్ట్ర కార్యవర్గమే కాదు, దేశంలో ఉన్నట్టు చాలామంది జాతీయ నాయకులు వచ్చి మునుగోడులో తిష్టేసిర్రు. సరే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా చాలామందిని తీసుకుపోయింది అక్కడికి. చాలామంది ఎమ్మెల్యేలు అందరూ పోయి ఒక్కొక్క ఊరును పంచుకొని అక్కడ ప్రచారం చేసి ఇవన్నీ నడిచినాయి. కానీ అక్కడ ఎంత చేసినా కానీ రాజగోపాల్ రెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోలేకపోయిండు. పదవి పోయింది బీజేపీ నుంచి పోటీ చేస్తే. దాని తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు బీజేపీ నుంచి ఇళ్ళకి రావడం కోసం నేను ఒక షరతు పెట్టాడు, నాకు మంత్రి పదవి ఇస్తే నేను వస్తా, లేకపోతే నాకు ఎల్బీ నగర్ ఇవ్వండి. ఎందుకంటే మునుగోడు ఓడిపోయాక మునుగోడు మీద కొంత కోపంతో ఉన్నాడు స్టార్టింగ్లో. నన్ను అక్కడ ఓడగొట్టారు కదా, ఇక నేను పోను అక్కడికి, నాకు ఎల్బీ నగర్ ఏంటంటే ఎల్బీ నగర్ సాధ్యం కాదు, నీకు మునుగోడు ఒకటే ఆప్షన్ ఉందని చెప్తే ఆయన మునుగోడుకు
కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, మంత్రి పదవి కోసము చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిండు. వాస్తవానికి వాళ్ళ అన్నకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఆ కోటర్లో ఈయనకు కష్టమైతే కొంచెం వచ్చే అవకాశం లేదు అని. కాకపోతే ఎంపీ ఎలక్షన్లో భువనగిరి ఎంపీ ఎలక్షన్లప్పుడు మొత్తం ఎంపీ ఎలక్షన్ అప్పుడు భువనగిరి ఈ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో గెలిచినాక చూద్దాంలే అనేటువంటి ఒక హామీ ఇచ్చిరు. ఎవరు? రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇచ్చితే దాన్ని పట్టుకొని ఎంపీ ఎలక్షన్లో కూడా బాగా భయంకరంగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిండు. గెలిచిన తర్వాత ఇక చూసిండు అడిగిండు కాలేదు. ఇక కాకపోయేసరికి చివరికి ఈ రకంగా తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఏకంగా ఇంకా వాళ్ళని అనుడు కాదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రికే సూచి పెట్టి ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి పూర్తిగా రివర్స్లో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఎక్కడ కొల్లాపూర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఏమన్నాడు? ఇంకొక 10 ఏళ్ళ దాకా నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. కానీ ఆ విషయం ఆయన మాట్లాడడం తప్పే అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవడు ముఖ్యమంత్రి, ఎవడు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎవడు ఏంది అనేది ఎవడి చేతిలో ఉండదు. అది ఏఐసిసి చేతిలో ఉంటుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దయా దాక్షిణ్యాల మీద, వాళ్ళ మెప్పు మీద ఉంటుంది. ఎవరు ఊహించని వ్యక్తి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులకు కూడా రకరకాల కీలక పదవులు రావచ్చు. మనం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్యను దింపేసిన తర్వాత రకరకాల పేర్లు వినిపించినాయి. కానీ ఎవరికి అంతు చిక్కనటువంటి విధంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది. తెర మీద తీసుకొచ్చారు, ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి కూడా కాలే అప్పటికైనా. ఆయన జస్ట్ స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసాడు అంతే. మంత్రి కూడా కానటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నువ్వు కానిచ్చేసేయని చెప్పింది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరో డిసైడ్ అయితే కాదు. సో కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అది కరెక్ట్ కాదు, అట్లా సాధ్యం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, నువ్వు అట్ట 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి చెప్పుకుంటావు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అప్పుడు ఆయన మాటలకు కౌంటర్ ట్వీట్ వేసిండు. దాని తర్వాత జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటకు కౌంటర్ వేసిండు. ఇక రకరకాలుగా ఇట్లా కౌంటర్లు వేసుకుంటూ వచ్చిండు. ఇక మెల్లగా కౌంటర్లు వేసుకుని వచ్చి మీడియాతో డైరెక్ట్గా కూడా మాట్లాడిండు. ప్రభుత్వ పాలసీలను తప్పు పట్టిండు. రైతు బంధు ఇంకా గుర్తు చేసుకుంటారు రైతులు, మన రైతు భరోసా ఒకసారి ఇచ్చినాం కానీ ఎవరు గుర్తు చేసుకుంటలేరు, ఎందుకంటే మనం 2 సార్లు ఎగ్గొట్టినాం కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటారు అని చెప్పేసి కూడా చెప్పిండు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు వరుస పెట్టి. ఇక ఇప్పుడు ఏకంగా ఒక 25 మందిని జమ చేస్తూ ఉన్నాడు. 25 మందిని జమ చేసి రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడన్నమాట. దాని మీద ఆయన మీద ఇక ఏదో తేల్చుకుందాం, తాడోపేడో తేల్చుకుందాం అనేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాడు.